హాయ్ అండి. నేను టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది 1900 ఏండ్ల నాటి టెంపుల్ అండి. చాలా చరిత్ర గల టెంపుల్. చూడండి, ఒక గుట్ట పైన ఉంటుంది నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి ఒక కొండకు వెలిసిండు. చాలా మహిమాన్వితం గల టెంపుల్ అండి ఇది. అసలు ఎంత బాగుంటుందో పీస్ఫుల్గా కొండపైన చాలా బాగుంటుంది. మాటలో చెప్పలేనంత బాగుంటుందండి నరసింహస్వామి టెంపుల్. అసలు దీన్ని వర్ణించలేము మన మాటల్లో, అంత గొప్ప గల టెంపుల్. ఏ కోరిక కోరుకున్నా నరసింహస్వామి ఇట్టే తీరుస్తాడండి. అంత గొప్ప టెంపుల్. ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. ఇండ్లు కావాలన్న వాళ్ళకి ఇండ్లు, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు కావాలన్న పెళ్ళిళ్ళు, అన్నిటికీ ముడుపులు కడితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందండి. వితిన్ 15 days 10 daysలో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. అంత గొప్ప టెంపుల్ అండి. చూడండి ఎంత బాగుందో, మంచి గ్రీనరీతో కొండపైన నరసింహస్వామి ఒక బండకు వెలిసిన టెంపుల్ అండి. పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్, గోపురం అవన్నీ కనిపిస్తున్నాయి మీకు. చాలా పెద్ద టెంపుల్, చాలా విస్తీర్ణంతో చాలా పెద్ద టెంపుల్. ప్రశాంతమైన వాతావరణంలో పెద్దపల్లి డిస్టిక్లో ఉందని టెంపుల్. పెద్దపల్లి డిస్టిక్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నరసింహస్వామిని అక్కడ నంబులాద్రి స్వామి కొలుస్తారండి. చాలా మహిమగల టెంపుల్. ఈ టెంపుల్ కూడా మళ్ళీ ఏంటంటే మా కులదైవం అండి. మేము ప్రతి కోరిక ఇక్కడనే కోరుకుంటాం. అసలు ప్రతిసారి ఇక్కడికి వెళ్తాం. మా ఇంట్లో నరసింహస్వామినే కొలుస్తారు. ఇది మా కులదైవం. మా ఊరికి పక్కనే ఉంటుంది. ప్రతి ఇయర్ ఇక్కడ జాతర కూడా జరుగుతుంది ఫిబ్రవరి మంత్లో. చాలా మంచిగా ఉంటుంది టెంపుల్. అసలు మనం చూడాలి అన్నంత ఆహ్లాదంగా ఉంటుందండి టెంపుల్. అసలు మాటలో చెప్పలేకపోతున్నా, అంత బాగుంటుంది టెంపుల్. చాలా విస్తీర్ణంతో చాలా బాగుంటుంది. ప్రతి కోరిక నెరవేరుతుంది. నాకైతే చాలా కోరికలు నెరవేరినాయి. నేను కూడా నరసింహస్వామిని నమ్ముతా. మళ్ళీ ఈ నరసింహస్వామిని ఎక్కువ నమ్ముతా, ఎందుకంటే నాకు అంత బాగా జరిగింది. చాలా మంచి టెంపుల్ అని చూడండి, ఎంత బాగుందో, ఎంత విస్తీర్ణంతో ఎంత పెద్ద ఉందో. కొండ పైన ఉంటుంది. చెట్లు, పూల చెట్లు, అన్నీ పెద్ద పెద్ద వృక్షాలు, అంత బాగుంటుంది టెంపుల్. అసలు అన్ని కోరికలు జరుగుతాయండి. అన్ని కోరికలు అప్పుడు కాదు కదా, 1900 ఏండ్ల టెంపుల్. పురాతనమైన టెంపుల్ అండి. అసలు ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ అంతటి నుంచి వస్తూ ఉంటారు. చాలా దూరం ప్లేస్లలో నుంచి చూడొచ్చి ఇక్కడ మొక్కుకుంటూ ఉంటారు. ఏ కోరిక మొక్కినా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది కూడా హనుమాన్ టెంపుల్. రీసెంట్గా మెట్లు అవన్నీ కట్టారు. చూడండి బయట ఇదంతా ఇక్కడ నుంచి చాలా లాంగ్లో అంతా ఖాళీ ప్లేస్, అంతా దేవుందే. అక్కడ మస్తు జాతర అయితే మస్తు సూపర్ జరుగుతుంది. ప్రతి ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది. ప్రతి ఇయర్ జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ సరౌండింగ్లో దగ్గరున్న వాళ్ళు వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్. మీరేమైనా కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. అంత నమ్మకంగా కోరుకోండి. కోరికలు ఖచ్చితంగా ముడుపు కట్టుకునేటోళ్ళు ముడుపు కట్టుకోండి. ఏ కోరిక అంటే ఆ కోరిక నెరవేరుతుందండి. అంత బాగుంటుంది టెంపుల్. నాకు నెరవేరి, నాకు నమ్మకంతో మీకు చెప్తున్నా. టెంపుల్ కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. నరసింహస్వామి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాడు. చూస్తూ ఉంటే చూడాలన్నంత అద్భుతంగా ఉంటాడండి నరసింహస్వామి కూడా. అంత టెంపుల్. ఇక్కడ కళ్యాణం చేస్తారు ప్రతి ఇయర్. రాములవారి కళ్యాణం టైంలో చేస్తారు. సంవత్సరానికి 2 సార్లు కళ్యాణం కూడా చేస్తారండి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. అసలు ఇట్లా మెట్లెక్కి గోపురం అవనేసి ఎంత పీస్ఫుల్గా ఉందో టెంపుల్. అసలు రథము, ఈ టెంపుల్ పక్కన ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు అండి. ఫంక్షన్ హాల్ కూడా ఉంది. దేవునికి సంబంధించిన ఫంక్షన్ హాల్ కూడా ఉంది పక్కనే. చూడండి అంత ఖాళీ ప్లేస్. ఇక్కడనే కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. టెంపుల్ ఎంత బాగుందో కదా. మీకు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది కదండి. అసలు మాటలు చెప్పలేకుండా అంత బాగుంది మా టెంపుల్. చాలా మహిమగల టెంపుల్. నరసింహస్వామి నంబులాద్రి స్వామిగా వెలిసిన టెంపుల్. ఇది వెలిసిన దేవుడు అండి, కట్టిన దేవుడు కాదు. వెలిసిన టెంపులే, వెలిసిన దేవుడే. బండకు మంచిగా నిలువెత్తే నరసింహస్వామి వెలిసి ఉంటాడు. అంత బాగుంటుంది. వచ్చి విజిట్ చేసుకోండి. మంచి కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. చూడండి రథం ఎంత పెద్దగా ఉందో. 1 yearకి ఒకసారి జాతర జరుగుతుంది. ఈ రథంలోనే దేవుణ్ణి పెట్టి, ఉత్సవ విగ్రహాలు పెట్టి ఈ చుట్టూ ఇదంతా తిప్పుతూ ఉంటారు. ఒక పక్కన ఉన్న ఫంక్షన్ హాలు, నంబులాద్రి స్వామి ఫంక్షన్ హాల్ అది. ఇక్కడ ఏ ఫంక్షన్ అంటే ఆ పక్కన ఫంక్షన్లు చేసుకోవచ్చు. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, అసలు ఎంత పెద్దగా ఉందో. అక్కడ గేట్ అంతా చివరి వరకు గోడ అదంతా కనిపిస్తుంది. ఇదంతా టెంపుల్ ప్లేసే అండి. ఇట్లుంటే నరసింహస్వామి. దగ్గరున్న వాళ్ళు విజిట్ చేయండి.
మీకు ఖచ్చితంగా కోరిక నెరవేరాలంటే లాంగ్ అయినా పర్వాలేదు వచ్చి విజిట్ చేసుకోండి. బస్ సౌకర్యాలు, ట్రైన్ సౌకర్యాలు అన్నీ టోటల్గా ఉన్నాయి ఇక్కడికి. చాలా ఈజీగా రావచ్చు. పెద్దపల్లి డిస్టిక్ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు అండి పెద్దపల్లి. బస్సులు అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి. హైదరాబాద్ టు పెద్దపల్లి అసలు చాలా బస్సెస్ ఉంటాయి. చూడండి ఒక టెంపుల్, హనుమాన్ టెంపుల్ పక్కన హనుమాన్, ఇక్కడ కూడా హనుమాన్. కొత్త రీసెంట్గా మెట్లు కట్టారు. హనుమాన్ టెంపుల్ కూడా రీసెంట్గా కట్టారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఎంత పచ్చని వాతావరణంలో. ఇది చూడండి చెట్లు, పురాతనమైన చెట్లు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, రావి చెట్లు అవన్నీ, మర్రి చెట్లు, రావి చెట్లు, అన్ని రకాల వేప చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చిరా చూడండి, కార్లలో చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అంత మహిమగల టెంపుల్ అండి నరసింహస్వామిది. మీరు కూడా అందరు వచ్చి దర్శనం చేసుకోండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో, ఎంత విస్తీర్ణంతో ఉందో. ఇదంతా టెంపులే. అసలు చాలా పీస్ఫుల్. ఇక్కడైతే వంటలు కూడా వండుకుంటారండి. మనం మామూలుగా సమ్మర్లో అట్లా వెకేషన్స్కి అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడికి వచ్చి కూడా పీస్ఫుల్గా ఉండొచ్చు మంచిగా. చాలామంది వనభోజనాల టైప్ కూడా వచ్చి వండుకుంటూ ఉంటారు, అట్లా వేసుకుంటూ ఉంటారు. ఏమైనా కోరికలు నెరవేరినా వచ్చి మొక్కులు వేసుకుంటా మంచిగా వంటలు చేసుకొని హాయిగా తినుకుంటే చెట్ల నీడకు మంచిగా ఆహ్లాదంగా ఉంటా ఉంటారండి. ఎంత బాగుందో కనిపిస్తుంది. అదంతా టెంపులే. చూడండి ఎంత బాగుందో. కొండ పైన ఉంటుందండి టెంపుల్, వెలిసినది నరసింహస్వామి. చూడండి చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది కదండి. ఎంత బాగుందో నరసింహస్వామి, అసలు ఎంత వెలిసిండో చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ.